హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం జియో టీవీలో ఈ పెన్ డ్రైవ్, అలాగే బ్లూటూత్ కనెక్టివిటీ, అలాగే మనకి ఏ పోర్ట్స్తో దీంతో అలాగే టెక్నికల్గా దీంట్లో స్క్రీన్ షేరింగ్ కానీ అలాంటివన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కొన్ని టెక్నికల్గా ఉండే కొన్ని విషయాలు ఈ వీడియోలో ఈరోజు తెలుసుకున్నాం. ఎందుకంటే ఇంతకుముందు ఒకరు కామెంట్లో కూడా ఈ విషయం తెలియజేశారనమాట. టెక్నికల్గా కొన్ని ఏవైనా ఉంటే మనకు జియో టీవీలో చూపించండి అని. దానివల్ల ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే స్కిప్ చేయొద్దండి వీడియోని, పూర్తిగా చూసారంటే మీకు అర్థమవుతుంది. చాలామంది కామెంట్స్లో ఎట్లా తెలియజేస్తున్నారంటే వీడియోని పూర్తిగా చూడకుండా వాళ్ళు కాస్ట్ ఎంత అవుతుంది సార్, ఇది ఎంత సార్, అంత సార్, ఎంత సార్ అని మనకు తెలియజేస్తున్నారు. అలా కాకుండా మీరు పూర్తిగా చూడండి, నేను క్లియర్గా నీకు ఈ వీడియోలో చెప్తాను. ఇక మనం ఆలోచన చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మనం ముందుగా చూసుకుంటే ఇవి రిమోట్ చూడండి. ఈ రిమోట్లో మనకు అన్ని ఫంక్షన్స్ ఉంటాయన్నమాట. ఇక మనకు యాక్చువల్గా దీంట్లో చూస్తే పైన మనకి పైకి చూసుకుంటే చూడండి, మనకి ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళామనుకోండి, దీంట్లోనే అన్ని ఆప్షన్స్ వస్తాయన్నమాట. ఇంకా బ్లూటూత్ కనెక్టివిటీ అన్ని మీకు చూపిస్తాను. ఈ రిమోట్ యాక్సెసరీస్లో బ్లూటూత్ వస్తుంది అనమాట. మనకి ఆల్రెడీ చూడండి, ఇక్కడ నేను బోట్ రాకర్స్ 335 అంటే మనకి నెక్ బ్యాండ్ అనమాట. ఈ నెక్ బ్యాండ్ ఆల్రెడీ నేను దీనికి కనెక్ట్ చేశాను అనమాట. అలాగే మనము బ్లూటూత్ స్పీకర్స్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చి ఇప్పుడు మీ కళ్ళం మీకు ఇంకోటి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మీకు వచ్చి నేను ఇప్పుడు TWS ఇయర్ ఫోన్స్ కనెక్ట్ అవుతుందా లేదా చూద్దాం. దీంట్లో మీకు రియల్గా చూపిస్తాను, నేను చెక్ చేసేది ఏం లేదు. చూడండి, ఇప్పుడు మనకి యాడ్ బ్లూటూత్ యాక్సెసరీస్ అని ఉంది కదా, దీంట్లో చూడండి మీకు బ్లూటూత్ యాక్సెసరీస్ లో మనకి ఏవి ఇది చూడండి, మీకు పేరింగ్ అవుతుందో లేదో చూద్దాం. నేను దీన్ని ఓపెన్ కూడా చేశాను అనమాట. చూడండి, ఓపెన్ చేసి పెట్టాను. అది చూడండి, కింద మనకి ట్రూ ఇయర్ బడ్స్ ప్రో ANC అని రాసింది చూడండి. కనెక్ట్ చేస్తున్నాను అనమాట. కనెక్ట్ చేస్తే పేరింగ్ ఆప్షన్ వస్తుంది చూడండి. ఇప్పుడు ఇది మనకు కనెక్ట్ అయిపోయింది అనమాట. యాక్చువల్గా రెండు కూడా ఒకేసారి కనెక్ట్ చేసుకోవచ్చు, కానీ ఒకటే వర్క్ అవుతుంది అనమాట. రెండు వర్క్ అవ్వు, ఒకటే కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసి చూసుకుంటే మనకు వీడియో దీంట్లో అయితే సౌండ్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి బ్లూటూత్ అయితే మనకి బ్లూటూత్ స్పీకర్స్ కానీ అలాంటివి ఏవైనా కూడా మనం దీంట్లో కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే కాకుండా దీంట్లో మనకు వచ్చి ఆప్టికల్ పోర్ట్ కూడా ఉంటుంది. ఆప్టికల్ పోర్ట్ ద్వారా కూడా మనము దీన్ని కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇది వచ్చి HDMI కేబుల్. మన పెన్ డ్రైవ్ నేను ఇన్స్టాల్ చేశాను. పెన్ డ్రైవ్ లో మనము వీడియోస్ ఎలా చూడాలనేది నేను దీంట్లో చూపిస్తాను. అలాగే ఇది వచ్చి DC పోర్ట్. మనకి 3.1 పోర్ట్ కూడా ఉందన్నమాట USB-లో. అంటే మనకు 2 TB హార్డ్ డిస్క్ వరకు ఇది సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. ఈథర్నెట్ పోర్ట్ అయితే ఉంది. ఇవన్నీ ముందుగానే నేను వీడియోలో మీకు చూపించాను అనమాట. మీరు ఈ వీడియోస్ చూడకపోతే నా ఛానల్లో ఉంటుంది, అక్కడి నుంచి చూడండి. బ్యాక్ వెళ్దాము. అలాగే ఇప్పుడు మనకి దీంట్లో వచ్చి నెక్స్ట్ పెన్ డ్రైవ్ లో మనం వీడియోస్ ఎలా చూడాలి, పెన్ డ్రైవ్స్ లో వీడియోస్ ఎలా చూడాలి అనే దాని మీద మనం ఇప్పుడు చూద్దాం. పెన్ డ్రైవ్స్ లో వచ్చి మనకు వచ్చి ఇక్కడ చూడండి, జియో ఫోటోస్ అని ఉంటుంది. జియో ఫోటోస్ లోకి వెళ్ళామంటే ఇలా ఫోటోస్, మెమరీస్, ఆల్బమ్స్, ఫేసెస్, స్టోరేజెస్, లైవ్ సెట్టింగ్ అన్ని ఇలా వస్తాయన్నమాట. ఇది వచ్చి బీటా వర్షన్ లో అయితే ఉందన్నమాట. ఇప్పుడు దీంట్లో మనకు మూవీస్ ఏదైనా చూడాలనుకుంటే ఇట్లా మూవీస్ అయితే వస్తుంది అనమాట. అలాగే ఫోటోస్ ఉంటే ఫోటోస్ చూపిస్తుంది. నాకు ఓన్లీ మూవీస్ మాత్రమే ఉన్నాయన్నమాట దాంట్లో. దీంట్లోనే మనకు ఆప్షన్స్ అయితే వస్తాయన్నమాట. చూడండి, మనకి ఏది కావాలన్నా ఫార్వర్డ్ చేయాలన్నా, ఇది చేసుకోవాలన్నా కూడా, మనకి రివర్స్ చేయాలన్నా, ఫార్వర్డ్ చేయాలన్నా దీంట్లో అయితే ఉంటుందన్నమాట. నెట్ స్పీడ్ అయితే మనకి ఎక్కడ తగ్గదండి. నెట్ స్పీడ్ చూడండి, మనకి సినిమా అయితే క్లియర్గా వస్తుంది. ఇంకా మనం ఎక్కువ చూపించామంటే మనకి కాపీరైట్ ఇష్యూస్ రావడం అయితే జరుగుతాయి అనమాట. కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు ఇది నెక్స్ట్ సినిమా. ఇట్లా సినిమాలు ఎన్నైనా కూడా మనం చూసుకోవచ్చు అనమాట. దీంట్లో పెన్ డ్రైవ్ మనకు 2 TB హార్డ్ డిస్క్ వరకు కూడా ఇది సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. చూసారు కదా, ఇలా మనం ఫార్వర్డ్ చేసుకోవచ్చు, అలాగే రివర్స్ చేసుకోవచ్చు. 3x స్పీడ్ అయితే వస్తుంది అనమాట. సినిమా అయితే ఇలా ప్లే అవుతుంది. ఇంకా మనకు ఫొటోస్ కావాలంటే దాంట్లోనే చూసుకోవచ్చు. మ్యూజిక్ అయితే మనకి దీనికి మళ్ళీ మ్యూజిక్ లో ఒక ఆప్షన్ అయితే ఉంది. ఇది ఇక్కడ వస్తుంది చూడండి, మ్యూజిక్ అనేది. దీంట్లో మనం పాటలు ఏమైనా ఉంటే కనుక పాటలు దాంట్లో డిటెక్ట్ అయితే చేస్తుంది అనమాట. చూసారు కదా, కింద మనకి ఇక్కడ ఆప్షన్ అయితే రావడం జరిగింది. ఇలా మనం అన్ని అంటే ఫస్ట్ టైం మనం చేసేటప్పుడు మాత్రం మనకి ఇట్లా చూపిస్తుంది అనమాట. ఇట్లయితే జియో క్లౌడ్. దీంట్లో మనకి సాంగ్స్ ఏదైనా ఉంటే సాంగ్స్ ఆల్రెడీ మనకు చూపించేస్తుంది. దాంట్లో సాంగ్స్ లేవు, అందువల్ల మీకు చూపించడానికి కుదరలేదు అనమాట. ఇంకా మీకు యాప్ కనెక్టివిటీ ఎలా అనేది కూడా చూపిస్తాను దీంట్లో. మీకు జియో రిమోట్ గురించి చూసారు కదా. ఇంకా తర్వాత దీంట్లో వచ్చి మీకు ఒకసారి ఇంటర్నెట్ స్పీడ్ ఒకసారి నేను చూపిస్తాను ఎంత వస్తుంది ఇప్పుడు. అంటే నేను 1 year తర్వాత, లైక్ నేను ఇప్పుడు తీసుకొని 1 year అయింది.
1 ఇయర్ తర్వాత మీకు నెట్ స్పీడ్ ఎలా వస్తుంది అనేది చూద్దాం. దీంట్లో వచ్చి నెట్వర్క్లోకి వెళ్ళాం అనుకోండి, జియో నెట్ వెలాసిటీ అని ఉంటుంది. దీన్ని ప్రెస్ చేసామంటే ఇంటర్నెట్ స్పీడ్లోకి వెళ్తుంది అనమాట. మీరు ఇప్పుడు స్పీడ్ చూడండి, ఎందుకంటే నేను ఇన్ని వీడియోస్ అయితే పెట్టాను కదా, అన్నిట్లోనే ఇప్పుడు కూడా మీరు అనుకుంటూ ఉండొచ్చు ఎలా వీళ్ళకి ఎంత స్పీడ్ వస్తుందో నెట్ అని. ఇప్పుడు దీంట్లో చూడండి ఎలా ఎంత నీట్ స్పీడ్ అయితే ఎంత వస్తుంది అనేది. ఇప్పుడు మనం గో ప్రెస్ చేసాం అనమాట. చూడండి ఇంకా సమ్ సెకండ్స్ అయితే తీసుకుంటుంది. మనకి హైదరాబాద్ నెట్వర్క్ అయితే చూపిస్తుంది అనమాట. హైదరాబాద్ నుంచి మనకి నెట్ అయితే డౌన్లోడ్ స్పీడ్, అప్లోడ్ స్పీడ్ అయితే చూపిస్తుంది. దీంట్లో ఇంకోటి ఏమంటే డౌన్లోడ్ స్పీడ్, అప్లోడ్ స్పీడ్ కాన్స్టెంట్ గా ఉంటుంది అనమాట. రెండు మనకు ఒకే విధంగా చూపిస్తుంది. మనలాంటి ఇప్పుడు నాలాంటి యూట్యూబర్లకు అయితే అప్లోడ్ స్పీడ్ కూడా కావాలన్నమాట. మొబైల్ అయితే మనకి అప్లోడ్ స్పీడ్ తక్కువ చూపిస్తుంది, డౌన్లోడ్ స్పీడ్ ఎక్కువ చూపిస్తుంది. దీంట్లో నెట్లో అయితే కనుక మనకు వైఫైలో అయితే రెండు సమానంగా అయితే వస్తాయన్నమాట. ఒక 2-3% అటు ఇటు డిఫరెన్స్ లో వస్తుంది. మనకి చూడండి ఇప్పుడు లేటెన్సీ వచ్చి మనకు 27 మిల్లీ సెకండ్స్ అయితే ఉంది. చూడండి 93-94 అయితే రావడం జరుగుతుంది అనమాట. 92.60 వస్తుంది డౌన్లోడ్ స్పీడ్. అప్లోడ్ స్పీడ్ ఎంత వస్తుందో చూడండి. చూసారా 91.74 MBPS అయితే డౌన్లోడ్ స్పీడ్ కూడా వస్తుంది అనమాట. అంటే మనకి యాక్చువల్గా ఒక మూవీ డౌన్లోడ్ చేయడానికి మినిమం 10 మినిట్స్ నుంచి 5 మినిట్స్ 10 మినిట్స్ లోపలనే డౌన్లోడ్ అయితే అయిపోతుంది అనమాట. నాకు యాక్చువల్గా డౌన్లోడ్ స్పీడ్ అయితే మంచి సీట్స్ అవన్నీ ఉంటే కనుక యూటోరెంట్ లో యాక్చువల్గా సినిమా వచ్చి 10 MBPS కూడా డౌన్లోడ్ స్పీడ్ అయితే వస్తుంది. మనకి ఇదన్నీ చూడండి, ఇక్కడ రాస్తున్నారు చూడండి. డౌన్లోడ్ MBPS 92.60, అప్లోడ్ MBPS 91.74. అలాగే ఇక్కడ వచ్చి మనం ఏదైనా వెబ్ పేజెస్ ఓపెన్ చేసేటప్పుడు ఎంత స్పీడ్ లో అయితే ఓపెన్ అవుతుంది అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇది సర్వర్ టెస్ట్ చూడండి. ఇక్కడ మనకి ఇప్పుడు యాక్చువల్గా IRCTC.in అనేది ఓపెన్ చేసామంటే 1.36 సెకండ్స్ లోనే ఇది ఓపెన్ అయితే అవుతుంది. Amazon.in అయితే 2.62 సెకండ్స్ లో ఓపెన్ అవుతుంది అనమాట. ICICI బ్యాంక్ అయితే 9.86 సెకండ్స్ లో ఓపెన్ అవుతుంది. అలాగే ఒక్కొక్క వెబ్సైట్ మనం ఓపెన్ చేసేటప్పుడు ఎంత స్పీడ్ లో ఓపెన్ అవుతుంది ఈ నెట్ స్పీడ్ కి అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ మనము దీంట్లో ఇంకా మీకు నెట్ లో మీకు సెట్టింగ్స్ అయితే చూడండి. ఇప్పుడు మనకి జియో హోమ్ చూడండి. ఇక్కడ జియో హోమ్ యాప్ ఉంటుంది. యాప్ ద్వారా మనం అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు అనమాట. మనకి ఇక్కడ మై రిమోట్ అని ఉంటుంది చూడండి. రిమోట్ ఆన్ చేసుకునేస్తే మనకి అలో ఆప్షన్ అయితే చూపిస్తుంది. తర్వాత మనకి ఇక్కడ జియో STB అని దీని సర్వీస్ దీన్ని చూసుకోవచ్చు. మనకి రిమోట్ అయితే కనెక్ట్ అయిపోతుంది అనమాట. చూడండి ఈ రిమోట్ ద్వారా కూడా మనము ఆపరేట్ అయితే చేసుకోవచ్చు. చూసారా రిమోట్ కూడా చాలా ఫాస్ట్ గా ఉంటుంది మనకి. చూడండి ఇక్కడ ప్రెస్ చేస్తూ ఉంటే మనకు రిమోట్ అయితే ఆపరేట్ అయితే అవుతుంది. చూడండి ఎంత స్పీడ్ గా వెళ్తుందో. మనకి స్పీడ్ గా వెళ్తుంది. ఏదైనా ఓపెన్ చేయాలన్నా కూడా మనకు స్పీడ్ గా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. చూడండి మనకు ఇప్పుడు మనం ఏదైనా యాప్ ఓపెన్ చేయాలనుకోండి. ఇప్పుడు హాట్స్టార్ ఉంది, ఓకే బటన్ ప్రెస్ చేసామంటే హాట్స్టార్ అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట. దీంట్లో మనకి ఇక్కడ చూడండి ఎలా ఉంటుంది అనేది. రిమోట్ అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. మొత్తం క్లియర్ గా మీకు అన్ని ఆప్షన్స్ దీంట్లో ఉంటాయి. హెల్ప్ కానీ, సినిమా మోడ్ కానీ, సినిమా అంటే జియో సినిమాలోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు ట్రైలర్స్ అయితే చూడండి. ఇట్లా మనకు సీరియల్స్ కానీ, ఇప్పుడు మనకు యాక్చువల్ గా దీంట్లో సినిమాల గురించి మనం చూసుకుంటే మనకి ఏదైనా ఒక సీరియల్ చూడాలనుకున్నాం అనుకోండి, రేపు ఈ రోజు సాయంత్రం చూసే సీరియల్ కూడా మనకి సీరియల్స్ ఉంటాయనుకోండి. మనకు మామూలుగా సీరియల్స్ సాయంత్రం వస్తాయనుకుంటే ఎపిసోడ్ మనకి ఈ రోజు మార్నింగే వచ్చేస్తుంది అనమాట. మనం ఏదైనా సీరియల్ చూడాలనుకుంటే మనము సీరియల్ అయితే చూడొచ్చు. ఇప్పుడు మనకు ఊరికే మనం ఒక సీరియల్ నేను ఆన్ చేసి చూపిస్తాను చూడండి. దీని బిగినింగ్ మీకు ఎపిసోడ్స్ పరంగా చూసుకుంటే మనకి ఇది ఈ రోజు ఎపిసోడ్ అనమాట. ఇది 28th ఫిబ్రవరి. చూసారు కదా 28th ఫిబ్రవరి అయితే మనకి ఓపెన్ అవుతుంది. అంటే యాక్చువల్గా ఇది అండి దీని గురించి అయితే కనుక యాప్ గురించి. ఇంకా అలాగే దీంట్లో వచ్చి మనకి రిమోట్ యాక్సెస్ ఉంటుంది. అంతేకాకుండా మనకి నమ్ ప్యాడ్ కూడా ఉంటుంది అనమాట. నెంబర్స్ ప్యాడ్ చేసుకునే ఇది కూడా ఉంటుంది. సరే దీంట్లో ఇంకా వచ్చి మనకి గేమ్స్ ఆడుకోవడానికి కూడా ఉంటుంది అనమాట. మనకి బ్లూటూత్ లో అయితే చూడండి. ఇప్పుడు మనం ఎనేబుల్ చేసాము అనుకోండి, బ్లూటూత్ అలో చేసాము, ఎనేబుల్ చేసామంటే దీంట్లో స్కానింగ్ అయితే వచ్చేస్తుంది. దీంట్లో మనకి నమ్ ప్యాడ్ వస్తుంది. గేమ్ ప్యాడ్ అయితే ఇలా వస్తుంది అనమాట. మీకు చూడండి గేమ్ ప్యాడ్ అయితే ఇలా ఉంటుంది. మనం దీంట్లో ఏదైనా చిన్న గేమ్స్ ఉన్నాయి, గేమ్స్ కూడా మనము ఇన్స్టాల్ చేసుకొని ఆడుకోవచ్చు అనమాట. రిమోట్ లోనే చూడండి మనం ఎంత నీట్ గా మనకు కనెక్టివిటీ అయితే రిమోట్ లో అయితే మనకు నీట్ గా చూపిస్తుంది. చూడండి ఇప్పుడు ప్లే చేయాలంటే మనం గేమ్ ని ప్లే చేసుకోవచ్చు. ఓకే కొట్టేసామంటే ప్లే అయితే అవుతుంది అనమాట. చూడండి ఇది ఒక చిన్న గేమ్, ఇది కార్ డ్రైవింగ్. దీంట్లో మనము దీన్ని యూజ్ చేసుకొని ఓకే చేసామనుకోండి, ఓకే అయితే అయిపోతుంది అనమాట. చూడండి మనకు ఓకే చేసుకునేసాము. లెట్స్ గో. ఆడదు గేమ్ చూడండి. మనకి దీంట్లోనే మనకి ఆప్షన్స్ అయితే వచ్చేస్తాయి. మనం ప్రెస్ చేయాలనుకుంటే ప్రెస్ చేసుకోవచ్చు. ఇలా రైట్ లెఫ్ట్ అయితే ఉంటుంది. ఇలా గేమ్స్ కూడా మనం దీన్ని ఆడుకోవచ్చు అనమాట.
చూసారు కదా, ఇలా చిన్నపాటి గేమ్స్ అయితే స్లో గేమ్స్, పిల్లలు ఆడుకునే విధంగా గేమ్స్ అయితే దీంట్లో ఉంటాయన్నమాట. కార్ రేసింగ్ కానీ అలాగే కొన్ని చాలా గేమ్స్ ఉన్నాయి, మనం డౌన్లోడ్ చేసుకొని కూడా దీంట్లో ఆడుకోవచ్చు. ప్రస్తుతం వీళ్ళు ప్రీ ఇన్స్టాల్డ్ అయితే కొన్ని గేమ్స్ అయితే ఇచ్చున్నారు, అవి కూడా మనము ఆడొచ్చు అనమాట. చూసారు కదా, హోమ్ బటన్ కి అయితే వచ్చేయచ్చు అనమాట. మనకు రిమోట్ పరంగా అయితే ఇట్లా చాలా యాస్ మనము రిమోట్ తోనే చాలా వరకు వర్క్ అయితే చేసుకోవచ్చు. అన్ని ఆప్షన్స్ దీంట్లోనే ఉంటాయి. మనం ఏదైనా డౌన్లోడ్ చేసుకోవాలన్నా చేయాలన్నా కూడా మనం చేసుకొని చూడొచ్చు అనమాట. ఇది జియో జాయిన్ యాప్. మనం జియో జాయిన్ యాప్ వల్ల మనం ఏదైనా ఇది పెట్టుకున్నాం అనుకోండి, ఒక కెమెరా పెట్టామంటే మనకు ఆ కెమెరాతో మనము లైవ్ వీడియో కాల్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. టీవీలోనే చేసుకోవచ్చు. అలాగే జియో ఫోటోస్, ఇవన్నీ మీకు ఆల్రెడీ నేను వీడియోలో చెప్పున్నాను. మీకు ఇంకా ఏమంటే దీన్ని జియో హోమ్లోకి వెళ్ళామనుకో, ఇప్పుడు మనకు ఇంతవరకు మనము రిమోట్ గురించి చూసాము. ఇప్పుడు మనకి మీడియా గురించి చూద్దాం. మీడియా అయితే చూడండి, ఇక్కడ మీడియా అయితే ప్రెస్ చేస్తే మనకి దీంట్లో అంటే ముందు ఇన్స్టాలేషన్ ఉంటుంది, అవన్నీ మనం దానికి తగినట్టుగా మనం ఇచ్చేస్తే ఇన్స్టాల్ అవుతుంది అనమాట. తర్వాత ఇది వచ్చి మనకి దీంట్లో మీడియా ఫొటోస్ ఉంటాయంటే మ్యూజిక్ పాటలు మనం వినొచ్చు. చూసారు కదా, ఇది మనకు ఫోన్లోనా అలాగే సెటప్ బాక్స్లోనా అనేది మనకు చూపిస్తుంది. ఇప్పుడు చూడండి, మన ఫోన్లో అయితే ఇట్లయితే వచ్చేస్తుంది అనమాట మనకి. ఇలా దీంట్లో పాట అయితే రన్ అవుతూ ఉంటుంది, మనకు ఆడ పాట అయితే వచ్చేస్తుంది అనమాట. అలాగే మనకి ఇంకా మనము ఏదైనా వీడియోస్ చూడాలనుకోండి, ఇప్పుడు వీడియోస్ అయితే దీంట్లో మనం వీడియోస్ అని ఆన్ చేస్తే వీడియోస్ అన్ని వస్తాయి. ఇంకొక వీడియో ప్లే చేసి చూపిస్తాను. ఇప్పుడు దీంట్లో కూడా మళ్ళీ అడుగుతుంది చూడండి, మనకు సెటాప్ బాక్స్లోనా లేకపోతే మన ఫోన్లోనా అనేది. ఇప్పుడు చూడండి, దీంట్లో మనకు వీడియో అయితే చూసారు కదా. ఈ వీడియో మీకు లాస్ట్ లో ఎండింగ్ లో ఇస్తాను, అక్కడ కావాలంటే మీరు చూడొచ్చు వీడియోని. చూసారు కదా, ఇట్లయితే వస్తుంది అనమాట. ఇంకా మనకి ఫొటోస్ ఏమైనా చూడాలనుకోండి, ఫొటోస్ కూడా మనము దీంట్లో చూడొచ్చు అనమాట. ఫొటోస్ మీకు చూపిస్తాను. చూడండి, మనకి జియో సెటప్ బాక్స్ అంటే ఫోటో అయితే ఇట్లా వచ్చేస్తుంది అనమాట. దీంట్లో మనం ఫొటోస్ ని మనం మార్చుకోవచ్చు, వేరే ఫొటోస్ ఏదైనా చూడొచ్చు, అలాగే వీడియో షేర్ చేయొచ్చు. ఎక్కడ మనకు ల్యాగ్ అయితే ఏం కనబడదు, మన నీట్గా అయితే చూపిస్తుంది అనమాట. ల్యాగ్ లేకుండా నీట్గా చూపిస్తుంది ఫోటో కూడా. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవన్నీ మనకి ఆల్బంలో ఇలా అయితే వస్తుంది అనమాట మనకి. కనుక అలాగే మనకు దీంట్లో కొన్ని ఆప్షన్స్ కూడా ఉంటాయి, మనం అవి కూడా వాడుకోవచ్చు. అలాగే మనకు స్క్రీన్ షేరింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇది మై నెట్వర్క్ అని వస్తుంది. మై నెట్వర్క్ అంటే మన నెట్వర్క్ లో మనం ఏ డివైస్లు వాడుతున్నాము అనేది మనకి దీంట్లో చూపిస్తుంది అనమాట. చూడండి, ఫిక్సింగ్ డేటా అని చూపిస్తుంది. ఇక్కడ చూడండి, మనకి ఇప్పుడు నేను యాక్చువల్గా ఏ మొబైల్ వాడుతున్నాను, అలాగే ఏ డివైస్లో మనం దీన్ని ఎంటర్ చేస్తున్నాము, ఇవన్నీ చూపిస్తుంది అనమాట. మనకి యాక్చువల్గా ఇప్పుడు టీవీలో రన్ అవుతుంది, అలాగే సిస్టంలో రన్ అవుతుంది. అలాగే మాది 3 ఫోన్లు ఉన్నాయి ఇంట్లో, 3 ఫోన్లకి కూడా ఈ నెట్ అయితే రావడం జరుగుతుంది. ఎక్కడ స్పీడ్ మనకు డ్రాప్ కావడం కానీ, ఎప్పుడు మనకు ఎంబీబీఎస్ తక్కువ పోవడం కానీ అలాంటివన్నీ అయితే ఏముండదు అనమాట. ఇంతవరకు నేను సర్వీస్ సెంటర్లో ఎక్కడ కూడా నేను దీని గురించి అయితే వాళ్ళ దగ్గర మనం కనెక్ట్ అయింది లేదు. యాక్చువల్గా ఇంతకుముందు నేను వాడిన అన్ని ఇంటర్నెట్లోనూ కూడా మాటికి ఒక 4 monthsకు అలాగో ఉరుములు పడినప్పుడు, పిడుగులు పడినప్పుడు, ఉరుములు మెరుపులకు, పిడుగులకి, వానలకు కూడా నెట్ ఆఫ్ అయిపోయేది. అలాంటప్పుడు మేము వాళ్ళని పిలిచి వాళ్ళు వచ్చి మనకు రెడీ చేసేటప్పుడు 2-3 రోజులు పట్టేది అనమాట. ఇప్పుడు ఏమవుతుందంటే మనకి దీంట్లో అయితే నాకు ఇంతవరకు ఆ ప్రాబ్లమే రాలేదు. 1 year అయింది నేను దీన్ని వాడడం బట్టి. కాబట్టి ఏ ప్రాబ్లం అయితే దీంట్లో లేదనమాట. జియో నెట్వర్క్ కొనుక్కునే వాళ్ళు ఖచ్చితంగా తీసుకోండి, ఏ ఇబ్బంది లేదు. నేను నా తరపున అయితే మీకు సూపర్ అని చెప్తాను. మీకు కాస్ట్ అయితే ఇది 1067 రూపీస్ అనమాట. ఎందుకంటే ఇంటర్నెట్ ప్లస్ మనకు జియో సెటాప్ బాక్స్ 2 కలుపుకొని వస్తాయన్నమాట. 3 నెలలు అమౌంట్ ని ఒకేసారి కట్టాలి. ఒకసారి కట్టేసామంటే 3 నెలలు మనకు ఫ్రీగాను వస్తుంది, ప్లస్ ఇన్స్టాలేషన్ ఫ్రీగా వస్తుంది. వాళ్ళ డివైస్ కూడా ఫ్రీగానే తెచ్చి మనకి ఇన్స్టాల్ అయితే చేసేస్తారు అనమాట. డ్యూయల్ బ్యాండ్ వైఫై అనమాట. మనకు 5G 2G 2 వర్క్ అవుతాయి దీంట్లో. కాబట్టి ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. ఇంతే ఫ్రెండ్స్, ఇంక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంక ఇలాంటి జియో వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బై బై.